మిత్రులారా, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రి మగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు, ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంది. ఈరోజు ఈ ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు గారు, అదేవిధంగా శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, వేదిక మీద మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, పెద్దలు కోనేరు కోనప్ప గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు, కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కొమరం భీం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ, ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరైనాయి. కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది. కాల్వలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాద్ భూములకు, ఆసిఫాబాద్ ప్రాంతంలో ఈ నీళ్ళు అనేటివి అందడం లేదు అని. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి గుండిపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ 50-60 కిలోమీటర్లు చుట్టూతో తిరిగి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. ఇదే కాదు, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది, పోడు భూముల సమస్య ఉన్నది, గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది, గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా 1.5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు బీజేపీ కూడా చెయ్యలే. పాపం కష్టపడి మీరందరూ కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు. 10 సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు, మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా గోండులకు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలే. ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల, కొమరం భీం పట్ల, రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులు గౌరవమే ఉండి ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం వీరోచితంగా పోరాటం చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టి పోరాటం చేసిన కొమరం భీం స్ఫూర్తిగా తెల్లదొరలు బ్రిటిషర్స్ను
తరిమిన రామ్జీ గోండు 1000 ఉర్ల మర్రి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అడవుల నుంచి పెత్తందారి వాళ్ళపై పోరాటాలు చేశారు. మరి గోండులు ఆదివాసీల ప్రాంతంలో మా లంబాడ సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టికెట్ కూడా ఇవ్వకుండా స్వయం బాబురావును అవమానించిండ్రు. ఇవాళ గూడెం నగేష్కి ఇచ్చిండ్రు. ఎవరయ్యా? కేసీఆర్ దొర కాదు, అమిత్ షా దొర కాదు, గూడెం నగేష్ కూడా ఒక దొరనే. 11 అయితే కానీ కిందికి దిగడు. పేదవాళ్ళు ఆదివాసీలు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తి పెట్టి తూడ్చుకుంటాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. అత్రం చక్కు గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఎక్కడికి పోయిండో, ఏమి జరిగిందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనే మీరందరూ చూసిండ్రు. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాలు నేను ఒక్కటే మాట ఆదిలాబాద్ జిల్లా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. ఇది 18వ పార్లమెంట్ ఎన్నికలు. 17 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి ఏ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఆడబిడ్డలకు టికెట్ ఇవ్వలే. మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు మా సీతక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ అత్రం సుగుణ అనే ఆడబిడ్డకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చిండ్రు అత్రం సుగుణను ఆశీర్వదించడానికి. మీరు ఆలోచన చేయండి. మీ తరఫున సీతక్క ఉంది, మీ తరఫున అత్రం సుగుణ నిలబడ్డది. మీ కష్టాలు తెలుసు. ఒక టీచర్గా పిల్లల మనస్తత్వం ఎట్లా తెలుసో, పిల్లలు బడికి వస్తే చదువుకుంటారా చదువుకోరా ఎట్లా గుర్తుపడతారో అట్లనే ఆదిలాబాదు ప్రాంతంలో సమస్యల పట్ల అవగాహన ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించాలని కొట్లాడింది. ఇవాళ అత్రం సుగుణకు ఆమె దగ్గర నగదు ఉందని ఇవ్వలే, ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే. కేవలం చదువుకున్న ఆడబిడ్డ ఆదిలాబాదు సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది, మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది. ఇవాళ మీ తరపున కొట్లాడడానికే అత్రం సుగుణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆనాడు ఖానాపూర్ నుంచి వెడమ బొచ్చుకు టికెట్ ఇచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం. మీరు పెద్ద మనసుతోనే వెడమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఇవాళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల గిరిజనేతరుల పట్ల వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు. అట్లనే ఇవాళ అత్రం సుగుణను కూడా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీకోసం కొట్లాడుతుంది, మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుంది. ఆనాడు కొమరం భీం రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే ఈనాడు ఆదివాసీల వరకు ఈ సమస్యల పట్ల కొట్లాడే చిత్తశుద్ధి ఉన్నది. ఇక నా గురించి మీకు తెలుసు. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఖానాపూర్లో ఉన్న ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టిన. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా స్థలం కేటాయించి కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి నిధులు ఇచ్చిన. ఆనాడు 1981లో పోలీసు కాల్పుల్లో మరణించిన ఇంద్రవెల్లి అమరులకు వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినాం. ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చినాం. నాకు ఈ ఆదిలాబాద్ అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా అని చెప్పిన. ఇప్పుడే మా విశ్వప్రసాదరావు గారు చెప్తున్నారు, ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కావాలి, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే
విద్యా అవకాశాలు ఉండాలి అని. తప్పకుండా మీ బ్రిడ్జులు కానీ, మీ ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ కాలేజీలు కానీ రావాలి అంటే ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నుకుంటే వచ్చిన పార్టీ. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీకు నేను మాట ఇస్తున్నా. మరి మిత్రులారా, ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీ మూత పడ్డది. 10 ఏళ్ళు కేసీఆర్ పట్టించుకోలే, నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే. ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, చాలా మందికి ఉపాధికి, ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయలే. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసిందేమీ లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డది. ముఖ్యంగా మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. మా అక్కలీడ మా పెద్దమ్మలు ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మగారింటికి వెళ్ళండి, అత్తగారింటికి వెళ్ళండి, లేకపోతే నాగోబా జాతరకి వెళ్ళండి, లేకపోతే భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అందించింది మన ప్రభుత్వం. ఇదే కాదు, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి కట్టెలపై కష్టాల నుంచి ఆడబిడ్డలను బయట పడేయాలి అని 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే పేదవాళ్లకు అందిస్తున్నాం. ఇదే కాదు,